ప్రయాగ్రాజ్లో అవిముక్తేశ్వరానంద యూపీ సర్కార్ మధ్య వివాదం నెలకొంది. దొంగ స్వామీజీలు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారని యూపీ సీఎం ఆరోపించారు. స్వామీజీలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని అవిముక్తేశ్వర స్వామి విమర్శించారు. ప్రయాగ్రాజ్లో ఇప్పుడు యూపీ సర్కార్ వర్సెస్ అవిముక్తేశ్వరానందగా మారింది. మాఘమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మౌని అమావాస్య రోజున పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు అవిముక్తేశ్వరానంద శంకరాచార్య అనుచరులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ప్రయాగ్రాజ్ కమిటీ సభ్యులు రథాన్ని అడ్డుకున్నారు. జ్యోతిష్ పీఠాది శంకరాచార్య అని చెప్పడానికే ఏమైనా ఆధారాలున్నాయా అంటూ పోలీసులు ఇతర సాధువులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వివాదం నెలకొంది. జ్యోతిమఠ పీఠాధిపతి అంశం 1989 నుంచి వివాదం చెలరేగుతూనే ఉంది. తొలుత స్వరూపానంద సరస్వతి తాను శంకరాచార్య అని ప్రకటించుకున్నారు. ఆ తర్వాత అదే పీఠానికి చెందిన వసుదేవానంద సరస్వతి సైతం పీఠాధిపతి అని ప్రకటించారు. దీంతో ఆ పీఠానికి ఇద్దరు పీఠాధిపతులు ఉన్నట్లయింది. 2022లో స్వరూపానంద సరస్వతి పరమపదించడంతో ఆ తర్వాత తానే శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఆయనపై బ్యాన్ విధించింది. ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు చేసిన క్యాంపులో అవిముక్తేశ్వరానందకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శంకరాచార్య అని 24 గంటల్లో నిరూపించుకోవాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అవిముక్తేశ్వరానంద స్వామీజీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత సాధువుల సమ్మేళన సభలో అవిముక్తేశ్వరానంద పేరు చెప్పకుండానే సీఎం యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. కొంతమంది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రామాయణంలో కళనేమి ప్రస్తావన గురించి చెబుతూ సాధువుల వేషధారణంలో ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. उसकी चुनौती का मुकाबला करने के लिए खड़ा होना चाहिए. कोई धर्म के खिलाफ आचरण करता है क्योंकि ऐसे तमाम कालनेमी होंगे जो धर्म की आड़ में सनातन धर्म को कमजोर करने की साजिश रच रहे होंगे. సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై అవిముక్తేశ్వరానంద సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు సాధువుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. అన్ని వర్గాల వారిని సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందంటూ యోగిపై అవిముక్తేశ్వరానంద మండిపడ్డారు. प्रशासन तय करेगा कि हम शंकराचार्य हैं कि नहीं है. उत्तर प्रदेश का मुख्यमंत्री तय करेगा कि भारत का राष्ट्रपति तय करेगा. भारत के राष्ट्रपति को भी अधिकार नहीं है कि वो तय करे कि कौन शंकराचार्य है. शंकराचार्य का निर्णय शंकराचार्य करते हैं और हम निर्णीत हैं. पुरी के शंकराचार्य जी ने हमारे बारे में कुछ नहीं कहा है. అవిముక్తేశ్వరానంద ఫేక్ శంకరాచార్య అని జగద్గురు రామభద్రాచార్య ఆరోపించారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేశారని మండిపడ్డారు. బాలాసాహెబ్ ఠాక్రేని జనాభాని ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి మాట్లాడిన అవిముక్తేశ్వరానందపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని రామభద్రాచార్య డిమాండ్ చేశారు. अब कुंडली बोलूंगा तो बहुत बुरा लग जाएगा. जो कश्मीर में 370 धारा को वापस लाने की बात कर रहा हो, जो उद्धव ठाकरे को मुख्यमंत्री बनने की बात कर रहा हो और जो बाला साहब ठाकरे को जनाब कह रहा हो, वो कोई शंकराचार्य है क्या? मैं तो पहले से कह रहा था. గతంలో బీజేపీ ప్రభుత్వంపై అవిముక్తేశ్వరానంద తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలను మూటకట్టారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో మాఘమేళా సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.